సకల ఆత్మల స్మరణ పండుగ. అమలోద్భవి మాత దేవాలయం, రావిపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నవంబర్ 2వ తారీఖు ఈ సకల ఆత్మల స్మరణ మనము ఎందుకు చేస్తాము అంటే, ఇహలోకంలో తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు పోవాలి అంటే, మరణించిన మన వారిని స్మరించుకుంటూ మనం ప్రార్థనలు చేయాలి. వారి కోసం మనం కొన్ని పుణ్యకార్యాలైనా చేయాలి. 10 మంది బీదవారికి భోజనం పెట్టడం, అనాథల ఆకలి తీర్చడం, లేని వారికి దుస్తులు కొన్ని ఇవ్వటం లాంటివి ఎవరికి చేతనైనంతలో వారు చేయవచ్చు. మరణించిన పూర్వీకులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, మన గురువులు కావచ్చు, మన జీవితాలను సరైన దారిలో పెట్టిన వారైనా కావచ్చు, వారందరినీ స్మరించుకునే రోజు నవంబర్ 2వ తేదీ. వారందరి కోసం మనం ప్రార్థనలు చేయడం, దేవుడు వారి దోషములను మన్నించే విధంగా దేవుని రాజ్యములోనికి వారి ఆత్మలు ప్రవేశించడానికి మనం చేసే ఈ ప్రార్థనలు, పుణ్యకార్యాలు దోహదపడతాయి. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా శ్రీ సభ అనే దానిలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. 1 జయసభ, 2 యుద్ధ సభ, 3 ఉత్తరించు సభ. జయసభలో వారు యుద్ధం చేయడం ముగిసిపోయింది. వారిలో ఉన్న చెడును జయించి మంచిని, మానవత్వాన్ని పెంపొందింపజేసుకొని ఈ లోకం మీద, శరీరం మీద, సాతాను మీద విజయం సాధించడం. యుద్ధ సభ అంటే మనం బ్రతికి ఉన్నటువంటి వాళ్ళం, మనం యుద్ధం చేస్తూ ఉన్నాం లోకం మీద, శరీరం మీద, సాతాను మీద. 3వది ఉత్తరించు సభ అంటే నవంబర్ 2వ తారీఖు సకల ఆత్మల స్మరణ. ఎవరైతే యుద్ధంలో సాతాను మీద, శరీరం మీద విజయం సాధించలేకపోయారు కాబట్టి వారికి మన ప్రార్థనలు అవసరం, మన పూజలు అవసరం, మన దాన ధర్మాలు అవసరం. కాబట్టి వారికి సహాయం చేయడం కోసం శ్రీసభ ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించింది. అదే నవంబర్ 2. అంతేకాకుండా కొంతమంది దిక్కులేని అనాథలైన ఆత్మల కోసం మరికొంతమంది వారి పూర్వీకులు కానీ, వాళ్ళ తాతలు కానీ, ముత్తాతలు కానీ, వారి సంవత్సరీకాలు కానీ ఏమీ చేయరు. అలాంటి వాటికి నోచుకొని దేవుని రాజ్యములోనికి వెళ్ళలేని ఆత్మలకు ఆయన రాజ్యంలో ప్రవేశించే విధంగా ప్రార్థనలు చేయటం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పండుగ ఈ సకల ఆత్మల పండుగ. ఈ పండుగ దినాన ప్రతి ఒక్క ఆత్మ ఆ పరలోకమునందున్న దేవాతి దేవుని పాదముల చెంతకు చేరాలని ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండుగాక. ప్రభు సన్నిధిలో నిత్యానందంలో ఉన్నటువంటి సకల పునీతులను కొనియాడుకున్న తరువాత ఆ దివ్యానందం పొందేందుకు
మనసుతోనైతిని గాలి తగిలి ఎగిరిపోవటువంటి ఆశగా ఈ లోక సంపదకై గహగహలాడితిని. ఓ సర్వేశ్వర, మీరు విశ్వాసుల మహిమ, నీతివంతుల జీవమును అయి ఉన్నారు. మేము మీ కుమారుని మరణోత్థానముల ద్వారా రక్షణమును పొంది ఉన్నాము. మిమ్ము సేవించి మరణించి ఇక్కడ సమాధి చేయబడిన మరియు సకల విశ్వాసులను కరుణతో చూడండి. పునరుత్థాన పరమరహస్యమందు నమ్మకముంచిన వారికి పరమానంద భాగ్యమును వారు పొందినట్లు దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలన చేయు మీ కుమారుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము బ్రతిమాలుచున్నాము. ఆమేన్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలము ఎన్నడూ సంభవింపి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము పడయుదురు. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ నుంచి 2వ వచనం వరకు. సహోదరులారా, ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన మిక్కుడు మగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టి వారమే. లోకము దేవుని ఎరగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కాకుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. ఇది ప్రభు వాక్కు. యేసు కనికరించి ఆమెతో, 7వ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. మనిషికి జరిగేటటువంటి ఘోరమైనటువంటిది ఏమిటి అంటే మరణము. కానీ ఆ మరణం అనేది తథ్యం. అందుకే ఈనాడు మనమందరం కూడా నవంబర్ 2వ తారీఖున విషయము మరణము. కానీ ఆ మరణం అనేది తథ్యం. అయితే ఈ మరణాన్ని మనము ఎలా అవలోకించాలి, ఏ విధముగా మనము తీసుకోవాలి, ఈ మరణాన్ని గురించి దేవుని వాక్కు మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నది అన్న విషయాన్ని ఈరోజు మనము కొద్దిగా ధ్యానించుకున్నాం. 258వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు రోమ నగరంలో డీకన్ లారెన్స్ ఆయన వేద సాక్షి మరణాన్ని పొందుతూ ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే యేసు ప్రభు కోసం అందరికంటే ముందుగా మరణించినటువంటి వాడు 11 మంది అపోస్తలులు ఎవరో కాదు, ఆయనే స్టీఫెన్. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభునందు తన యొక్క విశ్వాసాన్ని చాటుతూ యూదుల చేత రాళ్ల చేత కొట్టబడుతూ ఆకాశం వైపు తేరిపార చూసినప్పుడు పరలోకము తెరవబడతాయు. ఆ పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు ఆసీనుడై ఉండటము ఆయన చూసి దానిని ఆయన చెబుతూ దానికి సాక్ష్యం ఇస్తూ మరణిస్తూ ఉన్నాను అన్న బాధ లేకుండా సంతోషముగా మరణించాడు. ఆ తర్వాత అదే కోవలోకి చెందిన వాడే
ఇంకొక డీకన్ లారెన్స్. ఈయన పండుగనే మనము ఆగస్టు 10వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. ఈయన స్పెయిన్ దేశానికి చెందినటువంటి వాడు. ఆ స్పెయిన్ దేశానికి ఓసారి సిక్సస్ అనేటటువంటి పోపు గారు కావటానికి ముందు వెళ్ళాడు. ఈ ఉన్నత వంశంలో పుట్టినటువంటి యువకుణ్ణి కలుసుకున్నాడు. ఇతరులో ఉన్నటువంటి దైవికతను గుర్తించాడు. రోము నగరానికి తీసుకొని వచ్చి డీకనగా ఆయనకి పట్టమ కట్టి రోము నగరంలో అనేక బాధ్యతల్ని అప్పచెప్పి ఉన్నాడు. అప్పుడు రోము నగరాన్ని వలేరియన్ అనేటటువంటి రోము చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. 3వ శతాబ్దంలో కాన్స్టంటైన్ తల్లి గారు హెలెన్ గారు క్రైస్తవురాలుగా మారటానికి ముందు అందరూ రోము చక్రవర్తులందరూ కూడా క్రైస్తవుల్ని హింసించారు, వేద సాక్షి మరణానికి గురి చేస్తూ ఉన్నారు. అదే కోవలోని ఈ 6th పోపు గారిని ఆయన యొక్క అనుయాయులని మరణ శిక్షకు విధించి ఉన్నారు. పోపు గారు మరణ శిక్షకు తీసుకొని పోబడుతూ ఉన్నారు. ఎంతో గాఢానుబంధాన్ని పెంపొందించుకున్నటువంటి లారెన్స్ గారు పోపు గారిని చూసి బాధపడుతూ ఉన్నారు. తండ్రి గారా, నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మీతో పాటు మరణిస్తాను, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అని బాధతోచి తన యొక్క విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే పోపు గారు అన్నారు, లారెన్స్, నీవు నేను ఎక్కువ కాలము ఎడబాటుకి లోను కాము. ఇంకా 3 రోజుల్లో నీవు కూడా పేదవారికి పోపు గారి ఆదేశం ప్రకారం పేదవారికి పంచి ఉన్నారు. వలేరియన్ చక్రవర్తి ఈయనని ప్రలోభ పెట్టి ఉన్నారు. నీవు రోము దేవతల్ని ఆరాధిస్తే నేను నిన్ను విడుదల చేస్తాను అన్నాడు. కానీ ఆయన అన్నాడు, యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, యేసును తప్ప నేను ఎవరిని విశ్వసించను, యేసును తప్ప నేను ఎవరిని ఆరాధించను అన్నాడు. తన విశ్వాసంలో స్థిరముగా నిలబడ్డాడు. ఆయన ఒక విధముగా ఏమిటి, ఎన్ని విధాలుగా చిత్రహింసలకు గురి చేయాలనో అన్ని విధాలుగా చిత్రహింసలకు గురి చేశారు. అయినా ఈ డీకన్ లారెన్స్ తన యొక్క విశ్వాసంలో వెనుకంజ వేయలేదు, స్థిరముగా ధైర్యముగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చివరిగా ఆయన ఏమి చేశారో తెలుసా? ఒక పెనము మీద వేసి వేయించారు. మీరు డీప్ ఫ్రై అంటారే, ఆయన్ని ఒక పెనము మీద వేసి కింద పెద్ద మంట పెట్టి ఒక కోడినో ఒక గొర్రెపోతునో వేయించినట్టు వేయించారు. ఆయన ఆ పెనము మీద వేపుతూ ఉన్నప్పుడు కూడా అధైర్యపడాల, నవ్వుతూ తన వేపుతూ ఉన్న వారితో జీవితముగా పలుకుతూ ఉన్నారు, ఈ వైపు నా శరీర భాగము వేయించడం అయిపోయినది, మీకు కావాలంటే ఈ భాగాన్ని కోసుకొని మీరు తినవచ్చు, నన్ను ఇంకొక వైపు తిప్పండి అన్నాడు. అంటూనే యేసు కోసము తన యొక్క ప్రాణాన్ని సమర్పించి ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ 3 శతాబ్దాలకి చెందిన వాడే ఇంకొక పునీతుడు ఉన్నాడు. సిరియా దేశంలో ఉన్నటువంటి అంతియోకు నుండి వస్తూ ఉన్నాడు. ఆయనే ఇగ్నాసియో వారు. లయోలా ఇగ్నాసియో వారు కాదు. ఈయన భావలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా లేఖలు వ్రాస్తూ ఉన్నా. నాకు తెలుసు, నేను రోమ నగరానికి వేద సాక్ష్య మరణానికి వెళుతూ ఉన్నందుకు మీరందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారని నాకు తెలుసు. నన్ను ఈ వేద సాక్ష్య మరణము పొందకుండా ఆపటానికి కాపాడటానికి మీరు ప్రయత్నించవద్దు. ఇది దేవుడు నాకు ఇస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వరం. క్రీస్తు కోసము మరణించేటటువంటి అవకాశము మహద్భాగ్యము నాకు కలిగినది. ఈ మహద్భాగ్యము నుండి మీరు నన్ను అడ్డగించవద్దు అన్నాడు. రోము నగరానికి వెళ్ళాడు. యేసు కోసము తన ప్రాణాన్ని సమర్పించి ఉన్నాడు. ఎందుకు వీరందరూ కూడా యేసు కోసము తమ యొక్క ప్రాణాన్ని సమర్పించి ఉన్నాడు. డీకన్ లారెన్స్ చనిపోయినప్పుడు ఆయన యొక్క వయసు కేవలము 32-33 సంవత్సరాలు మాత్రమే. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు చెప్పాను కదా, మనకి జరిగేటటువంటి ఘోరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మరణము, ఈ మరణం అనేది తథ్యము.
తథ్యమైనటువంటి ఈ మరణాన్ని మనం ఎలా అవలోకించాలి అన్నదే దేవుని వాక్కు మనకి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. ప్రవహింపచేయుమయా నవంబర్ 2వ తారీఖు అమలోద్భవి మాత దేవాలయం రావిపాడు నందు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి పూర్వీకుల కోసం వేలాదిగా వచ్చి సమాధులను పూలమాలలతో, రంగురంగు దీపాల విద్యుత్ కాంతులతో, కొవ్వొత్తులతో చక్కగా అలంకరించుకొని వాటిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. ఎంతోమంది ఫాదర్స్, సిస్టర్స్, క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ పాల్గొన్నారు. చక్కటి వాయిద్య సహకారంతో దేవునికి కీర్తనలు పాడారు.